బ్రిక్స్ దేశాలు మొదటగా ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తున్నాయి. ఇటు సౌత్ ఆఫ్రికాలో మొదటగా వీళ్ళు అటాక్ చేస్తారు అమెరికన్ బేసెస్ని. సో మొత్తానికైతే దీని మీద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఇరాన్లో ఇండియాకు సంబంధించిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఉన్నారు, విద్యార్థులు, అలాగే పిల్గ్రిమేజెస్ విహారయాత్రలకు, అలాగే రిలీజియస్ ట్రావెల్స్కి వెళ్ళిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇండియా వెంటనే వెనక్కి రమ్మని చెప్పింది. జనవరి 14న ఈ స్టేట్మెంట్ చేసింది ఇండియా ఫారెన్ మినిస్ట్రీ. ఇండియన్స్ అందరూ వెనక్కి రావాలి అంటే రానున్న రోజుల్లో ఏదో జరగబోతుందన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా భారత్ కూడా ఇండియన్స్ని వెనక్కి రమ్మని అడిగింది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జయశంకర్, ఆయన ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాగచి ఆయనతో డిస్కస్ చేస్తూ సిట్యువేషన్ ఎలా ఉంది, ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది, మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము అంటూ ఇటు జయశంకర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇటు రష్యా అలాగే చైనా, రష్యా ఒకవేళ మీరు ఇరాన్ని అటాక్ చేస్తే కనుక తీవ్ర పరిణామాలని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇఫ్ ద యుఎస్ ఇంటర్వెన్స్ militarily, Foreign Minister Sergey Lavrov recently stated that no third party will change the fundamental nature of Russia-Iran relations. So Russia-Iran relationsని ఎవరు, ఇంకో థర్డ్ కంట్రీ, ఇంకొక దేశం ఎవరు వచ్చి కూడా దాన్ని చేంజ్ చేయలేరు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు ఇటు రష్యా ఫారెన్ మినిస్టర్. అంటే మూడో ప్రపంచం కనుక రష్యా ఇరాన్ రిలేషన్లో, అంటే ఇరాన్ విషయంలో ఎవరైనా పొరపాట్లు చేస్తే కనుక ఖచ్చితంగా దానికి బదులిస్తాము, దానికి ఘాటుగా బదులిస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం చూస్తే కనుక రష్యా ఇరాన్ రిలేషన్షిప్స్ ఒకసారి మనం చూస్తే ఇటు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ అంతా, క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇటు రష్యానే బై చేస్తుంది, దాన్ని రిఫైన్ చేసి ప్రపంచ దేశాలకు అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు రష్యా ఇరాన్కి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దానికి సంబంధించిన S-400 ఎక్విప్మెంట్ని ఇటు రష్యా ఇరాన్కి అమ్ముతుంది, సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇరాన్ రష్యా రిలేషన్స్ ఇలా ఉన్నాయి. అలాగే మనం ఒకసారి ఇరాన్ చైనా రిలేషన్స్ ఒకసారి చూస్తే కనుక ఇరాన్ చైనా రిలేషన్స్లో ఆల్మోస్ట్ 80% ఇరాన్కి సంబంధించిన ఆయిల్ మొత్తం ఇటు రష్యానే బై చేస్తుంది, ఇటు చైనా బై చేస్తుంది. సో మేజర్ బయర్ అని చెప్పొచ్చు. సో ఇరాన్కి చైనాకి కూడా రిలేషన్స్ ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇటు రష్యా యుక్రెయిన్ వార్లో యూజ్ చేస్తున్న షాహిద్ డ్రోన్స్, ఆ డ్రోన్స్ని కూడా ఇరానే సప్లై చేస్తుంది ప్రస్తుతానికి. సో చైనా కూడా ఇటు ఇరాన్ జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. రీసెంట్ టైమ్స్లోనే చైనా అమెరికాకు సంబంధించిన బాండ్స్, యుఎస్ ట్రెజరీ బాండ్స్ 1.3 ట్రిలియన్ బాండ్స్ని ఒక్కసారిగా డిస్పోజ్ చేసేసింది, తక్కువ రేటుకి అమ్మేసింది. ఆ బాండ్స్ ఏంటంటే అమెరికా నుంచి అప్పులు తీసుకుంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే డాలర్ని డైరెక్ట్గా ప్రింట్ చేసి తీసుకునే బదులు ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ని డాలర్లో కొనాలి కాబట్టి వాళ్ళు ఆ డాలర్స్ని రిజర్వ్గా పెట్టుకోవడానికి ఈ ట్రెజరీ బాండ్స్ని యూజ్ చేస్తుంటారు ప్రపంచ దేశాలు. దాంట్లో ప్రపంచ దేశాల్లో అందరికంటే ఎక్కువ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ చైనా దగ్గరే ఉన్నాయి, 1.3 ట్రిలియన్. ఇప్పుడు ఆ 1.3 ట్రిలియన్లో 500 బిలియన్ బాండ్స్ని ఒక్కసారిగా అమ్మేసింది. ఇప్పుడు ఓన్లీ 800 బిలియన్ బాండ్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఇటు నెక్స్ట్ హైయెస్ట్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఉన్న కంట్రీ వచ్చేసి జపాన్. సో జపాన్ దగ్గర కూడా బాండ్స్ తగ్గించుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ని పక్కన పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాయి. అందరూ ప్రస్తుతానికి గోల్డ్ని బై చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్, మన ఆర్బీఐ లాంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పుడు గోల్డ్ని బై చేసి గోల్డ్నే రిజర్వ్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇటు ఇరాన్తో పాటు మిగతా దేశాలు, బ్రిక్స్కి సంబంధించిన దేశాలు కూడా రానున్న రోజుల్లో వాళ్ళు ఇటు ఆయిల్ ట్రేడ్ కానీ మిగతా ట్రేడ్ అంతా వీటన్నిటిని కూడా ఇటు గోల్డ్లో కానీ అలాగే చైనాకి సంబంధించిన కరెన్సీ యాన్లో కానీ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు, ఇటు అమెరికాకు సంబంధించిన నౌకలు ప్రస్తుతానికి ఇటు ఇరాన్ సముద్ర తీరాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు సౌత్ ఆఫ్రికా, చైనా, అలాగే బ్రిక్స్ దేశాలు, రష్యా, ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించిన నౌకలన్నీ కూడా ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాలో నెలకొని ఉన్నాయి. అక్కడ ఆర్మీకి సంబంధించిన నావల్ ఎక్సర్సైజెస్, అలాగే ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా బ్రిక్స్ దేశాలు బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
సో మొత్తం మీద రానున్న రోజుల్లోనే అతి తొందరలోనే ఇటు ఇరాన్కి అలాగే అమెరికాకి వార్ జరగబోతుంది అంటూ ఇవన్నీ సంకేతాలుగా మనం చూడొచ్చు. ఈ నావల్ ఎక్సర్సైజెస్కి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. The Army is transforming and modernizing to meet the challenges of today and prepare for the battlefield of tomorrow. We're putting soldiers first, tackling emerging threats, and ensuring the Army stays the most capable and lethal land force in systems, and investing in tools that actually matter to you. Take the infantry squad vehicle, for example. It's built with 80% commercial parts, making it easier to repair and maintain anywhere in the world. It's tough and gives you the mobility you need in the fight, and it's just one... విల్ ఫర్ పీస్ 2026 అన్న పేరుతోని బ్రిక్స్ దేశాలు ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాలో ఈ డ్రిల్స్ అన్ని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డ్రిల్స్ అన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అసలు? ఇటు వెనిజువేలా ప్రెసిడెంట్ని ఇటు అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత, ట్రంప్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ విల్ ఫర్ పీస్, ప్రపంచ దేశాల శాంతి కోసం విల్ ఫర్ పీస్ 2026 అంటూ ఈ నావల్ ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేశారు. దీంట్లో చైనా, రష్యా ఎలాంటి యుద్ధ నౌకలను వాడుతుంది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు చైనా గైడెడ్ మిసైల్స్తోని యూజ్ చేసే ఒక డెస్ట్రాయర్, ఒక వార్షిప్ని ప్రస్తుతానికి అక్కడ నెలకొల్పింది. ఆ వార్షిప్ పేరు టాంగ్షాన్, అలాగే షిప్ తైహు. ఈ రెండు మిసైల్ డెస్ట్రాయర్స్. అంటే ఎవరైనా మిసైల్స్ని ప్రయోగించినప్పుడు వాటిని డెస్ట్రాయ్ చేయడానికి ఇవి పనికొస్తాయి. దీని దగ్గర కూడా యాంటీ మిసైల్స్ ఉంటాయి, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి. అలాగే రష్యా చూస్తే మనం ఒకసారి రష్యాకు సంబంధించిన ఫ్లీట్ ట్యాంకర్ ఎల్నియా, దాంతోపాటు ఇటు స్టాయ్కీ, రష్యాకు సంబంధించి స్టాయ్కీ, ఎల్నియా అనే రెండు వార్షిప్స్ అక్కడ నెలకొన్నాయి. అలాగే ఇరాన్ మనం చూస్తే ఇరాన్కి సంబంధించిన సీ బేస్ ఐరిస్ మ్యాక్రాన్, దాంతోపాటు కార్వెట్ ఐరిస్ నాహది, అలాగే దాంతోపాటు మనం లొకేషన్ ఒకసారి చూస్తే ఫాల్స్ బే సౌత్ ఆఫ్రికా. సో మొత్తం మీద ఇటు ఇరాన్కి సంబంధించి వార్షిప్స్ 2 ఉన్నాయి, రష్యాకి సంబంధించి వార్షిప్స్ 2 ఉన్నాయి, అలాగే చైనాకి సంబంధించి వార్షిప్స్ 2 ఉన్నాయి. మిసైల్స్ని ఈజీగా న్యూట్రలైజ్ చేయడానికి ఇవన్నీ పనికొస్తాయి. సో అమెరికన్ బేసెస్ మనం చూస్తే కనుక అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్, ఇటు ఇరాన్ పక్కనే ఉన్న ఖతర్లో అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ ఉన్నాయి, అలాగే బ్రిటిష్కి సంబంధించిన మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా ఇరాన్ మీద ఒక్క మిసైల్ ప్రయోగించిన వీళ్ళు వెంటనే పక్కన ఖతర్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ని వాటిని టార్గెట్ చేసి వాటి మీద మిసైల్స్ని ప్రయోగిస్తారు. సో యుద్ధానికి సంబంధించి బల ప్రదర్శన ప్రస్తుతానికైతే ఇటు బ్రిక్స్ దేశాలన్నీ చేస్తున్నాయి. సో ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది, కానీ అనలిస్టులు మాత్రం ట్రంప్ ఖచ్చితంగా ఆ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అంటూ ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా కూడా ముందే జాగ్రత్త పడదాం అన్న ఉద్దేశంతో భారత్కి సంబంధించిన 10,000 మంది 10,000 సిటిజన్స్ని వెనక్కి రావాలంటూ కూడా కోరారు. సో యుద్ధం జరగబోతుంది అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎప్పుడు జరగబోతుంది?